రైట్. ఇంకా న్యాయవాది సమక్షంలో ఎన్ఆర్ఐ యశ్వంత్ను విచారించారు సిఐడి పోలీసులు. అయితే విచారణలో నాకు సంబంధం లేని వీడియోలు కూడా చూపించారని న్యాయవాది యశ్వంత్ పోలీసులకు వెల్లడించారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో తప్పుడు కేసులు బనాయించారని తెలిపారు. అదేవిధంగా మరో కేసును కూడా నాపై మోపారని యశ్వంత్ వెల్లడించారు. న్యాయవాది సమక్షంలో ఎన్ఆర్ఐ విచారించారు సిఐడి పోలీసులు. విచారణలో నాకు సంబంధం లేని వీడియోలు కూడా చూపించారని యశ్వంత్ వెల్లడించారు. మార్ఫింగ్ చేసిన వీడియోలతో కూడిన తప్పుడు కేసులు నాపై బనాయించారని యశ్వంత్ వెల్లడించారు. ఇక నాపై మరో కేసు కూడా నమోదు చేశారని వెల్లడించారు యశ్వంత్. ఇక 24న మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలని నోటీసు కూడా ఇచ్చినట్లుగా యశ్వంత్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి, అక్కడ యశ్వంత్ వాదన ఎలా ఉంది? యశస్విని ఈ రోజు తిరుపతిలో సిఐడి అధికారులు ఎదుటి హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి 21 ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత తాను ఏదైతే పోస్ట్ చేయలేదో ఆ పోస్టులన్నీ తనకు చూపించి ఇవన్నీ నువ్వు పెట్టినవేనని చెప్పిన అధికారులు నాకు చూపించడం జరిగింది. అయితే వాటిలో నాకు సంబంధం లేని వాటిని నాకు సంబంధం లేదని చెప్పడంతో అధికారులు కూడా లిఖిత పూర్వకంగా దానికి సంబంధించి రికార్డు నమోదు చేసుకున్నారని చెప్పి యశస్విని చెప్పాడు. అలాగే 21వ తేదీన తనను మంగళగిరిలోని సిఐడి కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ మరో కేసు నమోదు చేసి తాకీదులు ఇచ్చారంటూ కూడా అతను వాపోయాడు. ప్రభుత్వం ఏదైతే తప్పుడు కేసులు బనాయించి ప్రజలను ఇబ్బంది గురి చేస్తుంది కాబట్టి దీని మీద న్యాయపరమైన పోరాటం చేసి వాటి మీద స్పష్టమైన ఒక తీర్పు వెలువరించేలాగా కృషి చేస్తారని చెప్పి కూడా యశస్వి కుమార్ ప్రకటించారు. మరోవైపు తాను ఎక్కడ కానీ ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ దుర్భాషలాడలేదని, ఎటువంటి అంటే అసభ్య పదార్థాలం లేకుండా తాను చేసిన సూచనలు కూడా ముఖ్యమంత్రికి బాధాకరం అనిపించినప్పుడు ప్రజలు ఎవరు భావస్వేచ్ఛగా వాళ్ళ భావాలను వ్యక్తీకరించే అవకాశం కూడా లేకుండా పోతోందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు గురు. అయితే హరిబాబు, మరోపక్క టీడీపీ వర్గాలు కూడా యశ్వంత్కు మద్దతుగా నిలిచాయి. కావాలనే వైసీపీ ప్రభుత్వం యశ్వంత్ని ఇరికించి కష్టాలు పెడతామని తెలుస్తుంది కదా, దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది? అంటే వైసీపీ నాయకులు కొంతమంది యశస్వి కుమార్ ముఖ్యమంత్రి అంటే ఏదైతే పథకాలు అమలు చేస్తున్నారో పథకాల వల్ల చాలా మంది నిరుద్యోగులు కానీ లేదంటే ప్రజలు కానీ సోమరిపోతులుగా మారే అవకాశం ఉంది, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని చెప్పని ప్రతి పోస్టులు సంచలనంగా మరి దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి అంటే వైకాపా నాయకుల ప్రోద్బలంతో కేసులు నమోదు చేశారు. తాజాగా కూడా అతను ఏమంటున్నాడంటే తాను ఎక్కడ దుర్భాషలాడకుండా అసభ్య పదజాలం ఏది వాడలేదని, వైకాపా నాయకులు వాడుతున్న మాటల కంటే తాను ఎంతో ఉన్నతంగా మాట్లాడి ఒక సూచనలు సలహాలు చేసినా కూడా స్వీకరించలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్తున్న పరిస్థితుల్లో వైకాపా నాయకులు ఎలా దీన్ని తీసుకుంటారో అలాగే ఏ విధంగా స్పందిస్తారో అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క చూసుకుంటే తాను చేయని వీడియోస్ కూడా మార్ఫింగ్ చేసి చూపిస్తున్నట్లు కానీ యశ్వంత్ వెల్లడించారు. దీనిపైన సిఐడి పోలీసులు ఏమన్నారు? అంటే సిఐడి అధికారులు విచారణకు హాజరు కాగానే కొన్ని వీడియోలు చూపించి ఇవి నువ్వే చేసావు కదా, వీటి మీద నీ వాదన ఏంటని చెప్పిన అతన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆ వీడియోలో సాంతం పరిశీలించిన అతను వీడియోలను మార్పింగ్ చేస్తారు, అది నా వాయిస్ కాదని చెప్పని అతను స్పష్టంగా చెప్పడంతో లిఖిత పూర్వకంగా రాసివ్వమని చెప్పిన అధికారులు కోవడంతో ఆ మేరకు అధికారులకు కూడా లిఖిత పూర్వకంగా దాని మీద వివరణ ఇవ్వడం కూడా జరిగిందని యశస్వి చెప్పారు. థ్యాంక్ యూ హరిబాబు. అందరికి తెలిసిందే, మొన్న 23వ తారీఖు నేను ఇండియా వచ్చాను మా తల్లిగారిని చూడటానికి, అనారోగ్యంగా ఉన్న తల్లిగారిని చూడటానికి. సిఐడి పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకొని 41A నోటీసులు ఇవ్వడం జరిగింది గుంటూరు తీసుకొచ్చి. ఆ 41A నోటీసుల్లో 2 ఎఫ్ఐఆర్లలో నేను ఇవాళ ఇన్వెస్టిగేషన్కి హాజరవడం జరిగింది. ఈరోజు పోలీసులు కూడా
మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తుంటే అధికారం అడ్డుపెట్టుకొని పోలీసుల ద్వారా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే 5 కోట్ల ప్రజలకు కూడా ముఖ్యమంత్రి ఆయన. కానీ ఆయన పార్టీకే ముఖ్యమంత్రి, ఆయన పార్టీ కార్యకర్తలకే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తూ ఈరోజు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నిరంతరంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచకాలని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలని మేము ప్రశ్నించామని చెప్పి ప్రసార మాధ్యమాలలో మా మీద దొంగ కేసులు కట్టి ఈరోజు పోలీసుల ద్వారా ఈ రకంగా వేధించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్యాయాన్ని కానీ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పిచ్చితుగుల నిర్ణయాలను కానీ ప్రశ్నిస్తూనే ఉంటాము. మేము ఏ రోజు కూడా ఎక్కడ కూడా అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు లేదు, లేదా మేము ఏ రోజు కూడా ఏ రకంగా కూడా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాము తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న కార్యకర్తల ద్వారా మేము ఏ రోజు అసభ్యకరంగా మాట్లాడలేదు. కానీ వేధింపులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఈరోజు రాష్ట్రంలో యువతకి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఒక రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా, రూపాయి సంపద సృష్టించకుండా, రూపాయి అభివృద్ధి చేయకుండా, కనీసం ఒక ప్రాజెక్టు పూర్తి చేయకుండా, రోడ్డు మీద తట్టు మట్టేయకుండా రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశారో రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు. అంటే నాకు ఇంకొక కొత్త ట్విస్ట్ ఏంటంటే, కొత్తగా ఇవాళ విజయవాడ నుంచి ఇంకొక కొత్త ఎఫ్ఐఆర్ మీద 41A నోటీస్ ఇచ్చారు. అది 2/2023 సిఆర్పిసి నంబర్ 2/2023 మీద రేపు 24వ తారీఖు ఇన్వెస్టిగేషన్ రమ్మన్నారు మంగళగిరికి. ఇది కొత్త ఎఫ్ఐఆర్. మాకు అంటే ప్రతిరోజు ఒక న్యూస్ అన్నమాట. మమ్మల్ని ఏ రకంగా వేధించాలి, ఏ రకంగా వెంటాడాలి, మా గొంతులు ఏ రకంగా నొక్కేయాలి అనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. బహుశా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. తప్పకుండా అన్ని రకాల విచారణలకు ఎదుర్కొంటాము. మేము ఏ రోజు ఎక్కడ తప్పు చేయలేదు, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాలు మాత్రమే ప్రశ్నించాము. ఏ రోజు కూడా అన్పార్లమెంటరీ కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడని తప్పితే అన్పార్లమెంటరీగా ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసులు పెట్టినా అన్ని